హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓఎంఆడి. సో ఇది వచ్చేసి డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనమాట. అండ్ ఇట్స్ అ మండే మార్నింగ్, అందుకే అంత డిప్రెస్డ్గా ఉన్నాను. నేనైతే ఇప్పుడే లేచిన, టైం అరౌండ్ 6:30 అవుతుంది. అండ్ మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే నేను నా బెడ్ పక్కనే డెకరేట్ చేసుకున్నా కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పని ఆ లైట్స్ వేసుకున్నాను అనమాట, జస్ట్ టు ఫీల్ బెటర్. మండే కదా, 2 days ఉన్నాక మళ్ళీ మండే ఆఫీస్కి పోవాలంటే అస్సలు పోబుద్ది కాదు. సో అట్లా జస్ట్ టు మేక్ మీ ఫీల్ బెటర్ లైట్స్ వేసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీడే నాకు టైం ఉండట్లేదు, జస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా వస్తున్నా కానీ అసలు ఇంకో పనే చేయట్లేదు. అట్లా కాదు, అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ లాగా వేసుకున్నాను అనమాట. మండే నుండి ఇలా ఫాలో అవుదాం, ఇలా చేద్దాం ఈ టైంకి అని చెప్పి అన్నిటినీ కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నేను మార్నింగ్ లేవగానే జర్నల్ రాసుకుంటున్నాను అనమాట. మోస్ట్లీ టైం లేక మార్నింగ్ లేవడం, పరిగెత్తుకుంటూ రెడీ అవ్వడం, వెళ్ళడమే అవుతుంది. నా జర్నల్ రాసుకోవడానికి కూడా నాకు టైం ఉండట్లేదు. బట్ అట్లా కాదు అని చెప్పేసి యూజువల్ టైం కన్నా కొంచెం ముందే లేచి మరీ రాసుకుంటున్నాను. మార్నింగ్ టైంలో అయితే నేను గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకుంటాను అండ్ విత్ మేనిఫెస్టేషన్ కూడా రాసుకుంటాను అనమాట. యూజువల్గా ఆ బుక్ నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. అది చూడగానే దాంట్లో అదే రాయాలనిపించింది. సో ఈ ఇయర్లో అదే స్టార్ట్ చేసిన అనమాట, ఆ బుక్లో రాయడం. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ దట్ ఇట్లా నేను గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తూ ఉంటే నాకు ఇంకా థింగ్స్ వస్తూనే ఉంటాయి. లైక్ థింగ్స్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. ఐ ఫీల్ రియలీ 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 గుడ్ అండ్ బ్లెస్డ్. అండ్ మీకు కూడా ఆబ్వియస్గా నేను సజెస్ట్ చేస్తాను, లైక్ ట్రై రైటింగ్ గ్రాటిట్యూడ్ జర్నల్. ఇట్ మేక్స్ యూ ఫీల్ సో మచ్ బెటర్. నేను నా నార్మల్ డైలీ జర్నల్ తీసుకొని దాంట్లో టు డూ లిస్ట్ రాస్తున్నాను. అంటే ఈరోజు ఏం చేయాలి, ఈ టైంకి ఏం చేయాలి అని చెప్పేసి అన్నీ కవర్ అయ్యేలాగా రియలిస్టిక్గా కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను. నౌ లెట్స్ గెట్ రెడీ ఫర్ ది డే. సో నైట్ తలస్నానం చేసినాక హెయిర్ కోమ్ చేయలేదు అన్నట్టు, అందుకే ఇంకా అట్లనే పిచ్చి పిచ్చిగా ఉంది. ఫస్ట్ అయితే హెయిర్ కోమ్ చేసుకున్నాక స్నానం చేద్దామని చెప్పి అనుకున్నాను. దానికన్నా ఫస్ట్ ఏం డ్రెస్ వేసుకోవాలని చెప్పి చూసుకోవాలి. అండ్ దట్స్ ద మోస్ట్ హార్డెస్ట్ పార్ట్. అసలు ఏం వేసుకోవాలో అర్థం కాదు. ఎంత ఆలోచించినా ఆ రోజు వెదర్ని బట్టి ట్రై చేయాలి, మన మూడ్ని బట్టి, అకేషన్ని బట్టి అన్నిటినీ మనం కన్సిడర్ చేసి డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐ థింక్ గర్ల్స్ అందరికీ అది బిగ్గెస్ట్ టాస్క్. తర్వాత అయితే ఫస్ట్ కొంచెం హెయిర్ సీరం అప్లై చేసుకొని హెయిర్ కోమ్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా నేను రెడీ అయిపోయాక ఫాస్ట్గా జడేసుకోవచ్చు కదా డైరెక్ట్ అని చెప్పేసి. అండ్ మా రూమ్లో ఇంకొక రూమ్మేట్ లేవలేదనమాట, అందుకే లైట్ వేయలేదు పెద్దది, నార్మల్ చిన్న లైట్ వేసుకున్నాం. అందుకే నా వీడియో అంత క్లారిటీగా లేదు. సో అలా హెయిర్ అంతా బండ్లోకి పెట్టుకుంటుంటే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ థింగ్ అయిందనమాట. నాకు క్లచర్ ఇరిగిపోయింది. ఇప్పటికీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ క్లచెస్ ఇరగొట్టి ఉంటాను నేను చిన్నప్పటి నుంచి. ఓకే, నేనైతే ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. యాక్చువల్లీ అక్కడ మాట్లాడినా బట్ చాలా లోగా వచ్చింది వాయిస్. నా ఇంకో రూమ్మేట్ పడుకుందనమాట, డిస్టర్బ్ అవుతుందేమో అని చెప్పేసి మెల్లగా మాట్లాడినా, అది అసలే వినిపించట్లేదు. సో వ్లాగ్ చేయడం వల్ల కాస్త లేట్ అయింది. ఇంకా 20 minutes ఉంది, 20 minutes నేను రెడీ అయిపోవాలి. యూజువల్గా బాయ్స్కి 20 minutes చాలా ఎక్కువ కదా, బట్ గర్ల్స్కి చాలా తక్కువ అన్నట్టే. సో క్విక్గా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. నా స్కిన్ కేర్ చూసి మీకు బోర్ కొట్టుంటుంది ఇప్పటికీ, అన్నిసార్లు చూసుంటారు నా వీడియోస్లో. సో లైక్ బేసిక్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ మాత్రం నేను అస్సలు స్కిప్ చేయను. డే టైంలో ఖచ్చితంగా రోజు పెట్టుకుంటాను అనమాట. తర్వాత జుట్టు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఏదో హెయిర్ స్టైల్ వేసుకుందాం అని చెప్పి ట్రై చేసిన, బట్ ఇంకా అవన్నీ అయ్యే పనుల్లో లేవు అని చెప్పేసి మై మోస్ట్ ఐకానిక్ అండ్ కంఫర్టెస్ట్ హెయిర్ స్టైల్ నా జడ వేసుకోవడం అనమాట. లాస్ట్కి అక్కడికి వెళ్ళిపోయినా అదే వేసుకుందాం అని చెప్పేసి. యూజువల్గా ఐ వాంట్ టాక్ సంథింగ్ అబౌట్ మై హెయిర్. నేను చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేది ఒకప్పుడు. అంటే అందరూ షార్ట్ హెయిర్ లీవ్ చేసుకొని వెస్టర్న్గా ఉంటే నా జడ ఏమైనా బాగాలేదా, అవుట్డేటెడ్గా కనిపిస్తున్నానా అని చెప్పి అనుకునేది. బట్ నో, ఐ డోంట్ ఫీల్ లైక్ దట్ ఎనీమోర్. ఇప్పుడు ఐ యాక్చువల్లీ ఫీల్ ప్రౌడ్. అందరు షార్ట్ హెయిర్లో నా లాంగ్ హెయిర్ని ఫ్లాంట్ చేయడం. నౌ ఐ ప్రౌడ్లీ ఫ్లాంట్ మై జడ అనమాట. ఓకే గైస్, మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్ మిల్. సో అప్పుడప్పటికి బ్రేక్ఫాస్ట్కి అయితే ఓట్ మీల్ చేసుకుంటాం అనమాట. ఎట్లాగో మాకు హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇక్కడ దొరకదు కదా, అట్లీస్ట్ కొంచెమైనా హెల్దీగా తిందామని చెప్పి ట్రై చేస్తాము. ఓట్ మీల్ చేసుకోవడానికి ఓపిక ఉన్నప్పుడల్లా చేసుకుంటాము ఉంటుంది కదా. అండ్ సపరేట్గా ఏం ప్రొవైడ్ చేయరు, బ్రేక్ఫాస్ట్ పెడతారు కదా, అదే తీసుకెళ్ళచ్చు కావాలంటే. సో అన్ని బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం తినలేము కదా, సో ఏమైనా తినగలిగేవి ఉంటే తీసుకెళ్తాము, లేకపోతే ఆ రోజుకి ఇంకా అక్కడే బయట తినేస్తాము.
సో దిస్ ఈస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. యాక్చువల్లీ ఈ మధ్య నాకు ఓవర్ సైజ్ టీ షర్ట్స్ బాగా నచ్చుతున్నాయి అనమాట, బాగా కంఫర్టబుల్గా కూడా అనిపిస్తున్నాయి. వీఆర్ లీవింగ్ గైస్, కిందకి వెళ్ళి టిఫిన్ పెట్టేసుకుని వెళ్ళిపోతాం. మా పీజీ నుండి ఒక 5 minute వాక్ అనమాట. మేము షేర్ ఆటోలో వెళ్తాము. ఆటో స్టాండ్లో ఒక 5 minutes డిస్టెన్స్ ఉంటుంది. గణేష్ మందిర్ అని చెప్పి అంట కదా, అక్కడే ఉంటుంది అనమాట. డైలీ అలానే వెళ్తాము, మార్నింగ్ అండ్ ఈవినింగ్. తర్వాత అయితే ఆఫీస్కి వచ్చేసిన. యూజువల్గా ఆఫీస్కి వెళ్ళగానే ఒక 10 to 15 minutes టైం ఉంటుంది. ఆ టైం ఇంకా ఫుల్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసుకోవడానికి వాడుకుంటాను నేను. అండ్ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట, ఎస్పెషల్ మన తెలంగాణ వాళ్ళు. సో ఇంకా వాళ్ళతో ముచ్చటేస్తున్నా, ఏం చేసినావు వీకెండ్ అంటే, నేను ఫుల్ రెస్ట్, ఫుల్ చిల్, ఫుల్ పడుకున్నా అని చెప్తున్నాను. అండ్ మా ఆఫీస్లో చాలా వరకు రెస్ట్రిక్టెడ్ అనమాట, ఇక్కడ వీడియోస్ తీయకూడదు. అందుకే నేను మ్యాక్స్ ఏం తీయలేదు, లైక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. అండ్ రావగానే ఇంకా ల్యాప్టాప్ ఛార్జర్ అవన్నీ తీసేసి వాటర్ తాగుతున్నా. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, క్లాస్ అంటేనే నిద్ర వస్తుంది. క్లాస్ చెప్తుంటే మా ట్రైనర్ ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతాం అనమాట. ఓకే గైస్, నౌ లెట్స్ గో హ్యావ్ అవర్ లంచ్. ఓకే గైస్, లెట్స్ గో బ్యాక్ టు పీజీ. నా ఫేస్ వెలిగిపోతుంది కదా, ఆఫ్ కోర్స్ హ్యాపీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే. ఇట్లా మా ట్రైనర్ 5:30 అయి బయటికి వెళ్ళగానే వెంటనే మేము ప్యాక్ చేసేస్తాం అనమాట, వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పేసి. అండ్ యాక్చువల్లీ మార్నింగ్ టైంలో ఏమంతగా ట్రాఫిక్ ఉండదు, బట్ ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ చాలా ఉంటుంది. సో చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది జర్నీ అంతా. హలో గైస్, ఇప్పుడే హాస్టల్కి వచ్చిన, ఇంకా డ్రెస్ చేంజ్ కూడా అవ్వలేదు. ఒక చిన్న పని ఉంది, సో అది చేసినాక నేను ఫ్రెష్ అయ్యి మిమ్మల్ని కలుస్తాను. సో ఇక్కడ ఏమైందంటే, నేను రావగానే కనీసం రెస్ట్ కూడా తీసుకోకుండా నా వీకెండ్ బ్లాగ్ ఎడిట్ చేద్దామని చెప్పి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అంతా ఇచ్చిన. అండ్ ఒక చిన్న మిస్టేక్ వల్ల నా ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అంతా పోయిందనమాట. అండ్ ఇంకా నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది, ఎందుకంటే నేను కనీసం రెస్ట్ తీసుకోకుండా బాల్కనీలో నిల్చొని దోమల్లో నిల్చొని వాయిస్ ఓవర్ ఇచ్చిన. అండ్ అంతా నా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయినాయి అని చెప్పేసి చాలా అంటే చాలా ఫీల్ అయినా, లైక్ ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయింది నాకు చాలా. అది కూడా ఎందుకు రికార్డ్ చేసిన అంటే, లైక్ ఇట్ హ్యాపెన్స్ అంతే. మనం ఎన్నిసార్లు ఎంత బెస్ట్ చేయడానికి ట్రై చేసినా అట్లాంటి మిస్టేక్స్ జరుగుతుంటాయి మనకి. ఓకే గాయస్, నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన. సో అసలు ఈరోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, థింగ్స్ నెవర్ గో యాజ్ ప్లాన్డ్. ఈరోజు నేను ఎన్నో ప్లాన్ చేసుకున్నా, ఏమో అయింది, చిన్నపాటి ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయింది. బట్ ఇట్స్ ఓకే, ప్లాన్ చేసినవి కాకుండా అట్లనే నేను పడుకున్న కాసేపు ఇంక ఈరోజు నేను ఏం చేయను. బట్ మళ్ళీ లేచిన, ఇట్లయితే కాదు, ఏదో కొంచెమైనా చేయాలి, కొంచెమైనా దట్ అచీవ్మెంట్ ఫీలింగ్ రావాలి అని చెప్పేసి. సో ఇప్పుడే వీడియోకి వాయిస్ ఓవర్ అయితే అయిపోయింది. ఎప్పుడో డిన్నర్ ముందు చేయాలనుకున్నా, డిన్నర్ కూడా చేసేసి వచ్చి వాయిస్ ఓవర్ ఫినిష్ చేసేసి ఫ్రెష్ అయినా. చదువుకోవాలి కాసేపు. ఇప్పటికి నేను అనుకున్న టైమింగ్స్లో చదవడం స్టార్ట్ చేయాలి, బట్ ఇంకా చేయలేదు. ఇట్స్ ఓకే, ఇంకా ఇంట్లో వాళ్ళతో కాల్ కూడా మాట్లాడలేదు. సో కాల్ మాట్లాడేసి ఇంకా చదువుకోవడం స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ నేను నైట్ డ్రెస్సెస్ 2 days వేసుకుంటాను అనమాట, తర్వాత వాషింగ్కి వేస్తాను. అందుకే మీరు నన్ను మార్నింగ్ చూసిన డ్రెస్లోనే మళ్ళీ చూస్తున్నారు. జస్ట్ హాస్టల్ థింగ్స్ అంతే, హాస్టల్లో ఉన్న వాళ్ళు మాత్రం రిలేట్ అవుతారు దీనికి. సో నా మండే అయితే అలా జరిగిందనమాట. ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, ఎందుకంటే అంత ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయినాక కూడా లైక్ లిటరలీ నేను అన్నీ పడేసిన, నేను ఇంకా చెయ్యను, నాకు వీడియో అవసరం లేదు, నేను చదవను కూడా ఇవాళ, పడుకుంటాను అని చెప్పి. బట్ ఐ డోంట్ నో, ఐ మోటివేటెడ్ మై సెల్ఫ్, లేసి డిన్నర్ చేసేసి వచ్చి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చిన. మేబీ దట్స్ ఆల్ వాట్ వీ నీడ్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ పుష్. వేరే వాళ్ళు చేయనప్పుడు మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. సో ఒకవేళ నేను ఆ వాయిస్ ఓవర్ ఫినిష్ చేయకపోయి ఉంటే లైక్ నెక్స్ట్ 1 week దాకా నేను పోస్ట్ చేసేదాన్ని కావచ్చు. ఆఫ్టర్ దట్ ఇంకా చదువుకుందాం కాసేపు అని చెప్పేసి అయితే చదువుకోవడం స్టార్ట్ చేసిన. ఐ నో అనుకున్న టైంకి నేను చేయలేదు, బట్ మరీ మొత్తానికి చదవడం కన్నా ఓపికనంత వరకు చదువుకుందాం అని చెప్పి అయితే స్టార్ట్ చేసిన. ఐ లిటరలీ గేవ్ మై 200%. బట్ ఆ రోజు నా హెల్త్ అస్సలు అంటే అస్సలు కోఆపరేట్ చేయలేదు. నాకు చాలా అంటే చాలా బాడీ పెయిన్స్, ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదు అనే పాయింట్ వరకు చదివేసి తర్వాత క్లోజ్ చేసేసి పడుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినా. యా, దాట్స్ హౌ మై మండే వెంట్ లైక్. అండ్ మీకు ఇట్లాంటి వీడియోస్ నచ్చినాయా, ఐ మీన్ ఈ వ్లాగ్ నచ్చిందా, ఇలాంటివి ఇంకా కావాలంటే ప్లీజ్ టు కామెంట్ అండ్ లెట్ మీ నో. And yeah, thank you so much for watching till the end. Please do like, share and subscribe to my channel. Bye bye.